హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే దొండకాయ శనగపప్పు కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, పైగా హెల్దీ కూడా. ఇందులో శనగపప్పు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, వెజిటబుల్ ఉంటుంది. చాలాసార్లు మనము చికెన్ కానీ లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తింటూ వెజిటబుల్స్ తినట్లేదు అని ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడు మనకి చికెన్ కర్రీ ఫ్లేవర్లోనే ఉండాలి, లేదంటే ఒక మంచి మసాలా కర్రీ తిన్న ఫీల్ రావాలి అన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. వెజిటబుల్స్ తింటాము, ప్రోటీన్ కూడా దీంట్లో ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇది రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి లేదంటే జొన్న రొట్టెలో కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దొండకాయని ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలా 4 ముక్కలు కట్ చేసుకొని అన్నీ 2 ముక్కలు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ముక్కలు మనకు కనపడతాయి, మనకి కర్రీలో రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు శనగపప్పు అండి, అంటే నేను తీసుకున్న దొండకాయ ముక్కల క్వాంటిటీకి చూపిస్తున్నాను. ఈ శనగపప్పును ఎట్లా అంటే శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకొని ఆ నీళ్లు తీసి మళ్ళీ కడుక్కొని అప్పుడు ఎక్కువ నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోండి. చుట్టూరు ఇలా తెల్లగా వస్తుంది చూసారా, అదంతా తీసేసుకోవాలి. అంటే వాటర్ ఎలాగో తీసేస్తామో, ఏ పప్పు ఉడకబెట్టుకున్నా ఇలా ఉడకబెట్టుకొని చుట్టూ వచ్చిన తెల్లదంతా తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేది పెరిగి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బందులు ఏమీ రావు. ఎప్పుడు ఏ పప్పు ఉడకబెట్టుకున్నా ఇలాగా ప్రాసెస్ ఫాలో అవ్వండి. నానబెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఈ నీళ్లు ఇప్పుడు మనం తీసేసేయాలి. జస్ట్ పొడి పొడిగా ఉడికితే సరిపోతుంది, పప్పు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. అలా అవితే బాగోదండి కూర. ఇప్పుడు మనం కడాయి తీసుకున్నాము. ఎప్పుడైనా సరే ఈ మసాలా కూరలు కానీ బాగుండాలి అనుకున్నప్పుడు ఏ కూర అయినా కాస్త మందంగా ఉన్న గిన్నెలో వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 2 పెద్ద సైజు అనియన్స్ అండి, బాగా సన్నగా తరుక్కున్నాను. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల ఒకటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇంకొకటి ఏంటంటే గ్రేవీ బేస్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కాస్త మగ్గినాయి కదా ఆనియన్స్, ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకున్నాను, అలాగే కరివేపాకు. అయితే ఈ కర్రీ ఏంటంటే మెయిన్ ఎక్కువ కర్రీ తీసుకోవాలి, ప్రోటీన్ కూడా బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ స్పైసీగా చేసుకోకూడదండి. అలాంటప్పుడు ఎక్కువ కర్రీ మనం తీసుకోలేం, కాబట్టి కాస్త కారం అనేది చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయినా సరే, లేకపోతే తర్వాత కారం పొడులు అయినా సరే. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 3 to 4 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు చూసారా, అనియన్స్ అనేవి జస్ట్ బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయినాయి అంతే, పూర్తిగా బ్రౌన్గా అవ్వకూడదు. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇది చక్కగా మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి అరోమా రావాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఫాస్ట్గా చేసేసారనుకోండి, లాస్ట్లో కూడా వండిన తర్వాత కూడా ఆ పచ్చిదనం తెలుస్తుంది. చక్కగా అది వేగి మనకి మంచి అరోమా రావాలి. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా 1 నిమిషం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ అల్లం వెల్లుల్లి ఫ్లేవరు, అనియన్స్ ఇవన్నీ కలిపి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా గ్రేవీ బేస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలు ఈ సైజులో ఉంటేనే కర్రీకి బాగుంటుందండి. చిన్నగా చేసుకున్నాం అనుకోండి బాగోదు, అంటే శనగపప్పు ఇవి ఒకటే సైజు అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనకి కాస్త ఇవి మగ్గుతాయి. ఇప్పుడు 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దొండకాయలు అనేవి చక్కగా మగ్గుతాయి, ఇంకొకటి డ్రై అయిపోకుండా ఉంటాయండి. న్యూట్రిషనల్ వాల్యూ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కువ డీప్ ఫ్రై అయిపోతే బాగోదు. ఇప్పుడు ఒక 3-4 మినిట్స్ తర్వాత చక్కగా ఇవి మగ్గిపోయినాయి. జస్ట్ ఇలాగా 2 ముక్కలు అయిందనుకుంటే 1 ముక్క తీసుకొని చూడండి. ఇప్పుడు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 2 పెద్ద సైజు టొమాటోలు సన్నగా తరిగి వేసుకోండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత టమాటోలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే తక్కువగా పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్,
సాల్ట్ అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువగా కూడా వేసేసుకోవద్దు. ఇప్పుడు ఒక్క పావు స్పూను గరం మసాలా పొడి అండి, చెక్క, లవంగం, ఇలాచి 3 కలిపి పొడి కొట్టుకున్నాను. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పొడి కొట్టుకొని నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో, అవి వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండి అండి, అంటే ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మనం అది రోస్ట్ చేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలాగా ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల, కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి ఒక మంచి మసాలా కర్రీ లేకపోతే ఒక చికెన్ కర్రీ తిన్న ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవ్వాలి. అంటే మన స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇమీడియట్గా వాటర్ వేసుకోకూడదండి. 2 నిమిషాలను మగ్గిస్తే ఆ స్పైస్ పౌడర్స్ ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా ఫ్లేవర్స్ అనేవి బ్లెండ్ అవుతాయి. ఏ కర్రీకైనా ఇదే పద్ధతి గుర్తుపెట్టుకోండి. తగినన్ని వాటర్ మాత్రమే వేసుకోండి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కూరను మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ అన్నా టైం పడుతుంది. ఆల్రెడీ మనకు దొండకాయ అనేది మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. చూసారా, మనకి ఆయిల్ కూడా పైన సెపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో శనగపప్పు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. జస్ట్ పలుకు పలుకు ఉంటే బాగుంటుందండి శనగపప్పు, మరి మెత్తగా అవ్వకూడదు. శనగపప్పు తెలియాలి, ఆ ముక్కలు కూడా మనకి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. మనం రెగ్యులర్గా దీన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పైగా ఇక డీప్ ఫ్రై చేయడం లేదు. పిల్లలకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి, ఎందుకంటే దీంట్లో శనగపప్పు ప్రోటీన్ ఉంది, మనకు దొండకాయ 2 బెనిఫిట్స్ మనకి అందుతాయి దీంట్లో. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఆఖరిన అరచెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా పిండుకుంటే ఏమవుతుందంటే నిమ్మకాయ ప్రోటీన్, అది పప్పు అయినా సరే, చికెన్ అయినా సరే, ఫిష్ అయినా సరే, ప్రోటీన్ అన్నప్పుడు ఇలా నిమ్మకాయ వాడడం వల్ల ఒకటి యూరిక్ యాసిడ్ అనేది పెరగకుండా ఉంటుంది ఒంట్లో, రెండోది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంక సర్వ్ చేసేయడమే. మరి దగ్గరికి చేసుకోవద్దు, ఎందుకంటే శనగపప్పు కదా, ఏమవుతుందంటే కాస్త ఆ తేమ అనేది లేదనుకోండి, కాస్త గ్రేవీ లేకపోతే అది డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది ఏంటంటే మెయిన్ ఎక్కువ కర్రీ తినాలి అనుకున్నప్పుడు, అంటే పుల్కా కానీ, రోటీస్ కానీ, జొన్న రొట్టెలు ఎక్కువ కర్రీ తినాలి, తక్కువ రైస్ తినాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి. పైగా మనకి ఎప్పుడు చికెన్ ఏదైనా తినాలి కానీ అవాయిడ్ చేయాలి అన్న సిచ్యువేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇది వేసి నేను సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్కలన్నీ కూడా మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అలా అయితేనే చాలా రుచిగా ఉంటుంది. ఆ ముక్కలన్నీ కూడా తినేటప్పుడు నోటికి తెలియాలి. చూసారా, ఆ ముక్కలన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.